పరుగుల జీవితంలో మనుషులు సెల్ ఫోన్లకే ఎక్కువ సమయం ఇస్తున్నారు. బంధువులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని పట్టించుకునే రోజులే కాదు. పనుల్లో పడి కన్నవారికి కుటుంబాలకు దూరం అవుతున్నారు. దీనివల్ల ఉమ్మడి కుటుంబాలు అంటే ఏంటో తెలియక అసలు బంధువులు ఎవరు, ఏమవుతారో కూడా ఇప్పటి తరం పిల్లలకు అర్థం కావడం లేదు. ఇలాంటి తరుణంలో కనుమరుగవుతున్న బంధాలను తిరిగి బలోపేతం చేయడానికి వనపర్తి జిల్లాలో ఒక అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామంలో భుజాల అక్కిరెడ్డి నరసమ్మల జ్ఞాపకార్థం ఉమ్మడి కుటుంబ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దంపతుల 5 కూతుర్ల వారసులతో కలిసి ఏకంగా 5 తరాల వారు ఒకే చోటికి చేరి ఆనందాల మధ్య ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ కుటుంబంలో మొత్తం 24 జంటలు, 124 మంది సభ్యులు ఉండగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశాలలో స్థిరపడిన వారితో సహా మొత్తం 105 మంది బంధువులు ఈ సమ్మేళనానికి హాజరై బంధాల విలువను చాటి చెప్పారు. వెల్టూర్లోని అమ్మమ్మ ఇంటి దగ్గర జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆడుతూ పాడుతూ ఎంతో సందడి చేశారు. చిన్న పిల్లల నృత్యాలతో పాటు పెద్దలు కూడా తమ వయసు మరిచి పిల్లలుగా మారిపోయి ఎగిరి గంతులేశారు. పెద్దలంతా తమ చిన్ననాటి జ్ఞాపకాలను, పూర్వీకుల విశేషాలను యువతరంతో పంచుకుంటూ అందరూ ఒకే చోట కూర్చొని భోజనాలు చేశారు. 2 రోజుల నుంచి సరదాగా గడిపామని, బంధువుల గురించి తెలుసుకోవాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గతేడాది కూడా ఇలానే ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించామని, ఒక్కో ఏడాది ఒక్కో ఊళ్ళో ఈ వేడుక నిర్వహిస్తామని అంటున్నారు. మా అక్కిరెడ్డి ఫ్యామిలీ మాది. అంటే వాళ్ళకి 5 మంది కూతుర్లు, కొడుకులు లేరు. అయితే 5 మంది మా అమ్మ వాళ్ళు 5 మంది. మేము లాస్ట్ ఇయర్ నుంచి గెట్ టుగెదర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈ సంవత్సరం వెల్టూరులో చేసుకున్నాము. మేము మొత్తం 130 మంది ఉంటాము. అయితే మొత్తం 105 మంది వచ్చిన విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు రాలేకపోయారు. అందుకే 105 మంది 2 రోజుల నుంచి ఇక్కడే ఆడుతూ పాడుతూ బాగా ఎంజాయ్ చేసాము. ఆటలు కానీ అన్ని, పిల్లలకు బంధాల గురించి, బంధుత్వాల గురించి తెలియాలని. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు కదా, అందుకనే మేము అందరం కలిసి ఉండాలని చెప్పేసి ఆత్మీయ సమ్మేళనం నిర్ణయించుకున్నాము. నా పేరు పల్లవి, మా హస్బెండ్ నేమ్ విశ్వేశ్వరారెడ్డి. ఇక్కడ మేము గెట్ టుగెదర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మొత్తము మా అత్తయ్య వాళ్ళు 5 మంది అక్క చెల్లెళ్ళు, బూజుల నరసమ్మ అండ్ అక్కిరెడ్డి ఫ్యామిలీ. వీళ్ళందరి ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో ఒక్కొక్క సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మొదటి సంవత్సరం వెల్గొండ గ్రామంలో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది 2nd ఇయర్ వెల్టూరులో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే మిగతా ఊర్లలో కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని, పిల్లలకి అందరికీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విలేజ్ని చూపించాలని నిర్ణయించుకున్నాము. మా ఫ్యామిలీలో మొత్తము ఈ రోజు ప్రోగ్రామ్కి 105 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఈ అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. పెద్దవారేమో కానీ ప్రస్తుత కాలంలో పిల్లలకు ఇంటి చుట్టుపక్కల వారు తప్ప దూరపు బంధువులు అస్సలు తెలియడం లేదు. ఎవరో కూడా గుర్తుపట్టని పరిస్థితి. ఇలాంటి రోజుల్లో సమయాన్ని కేటాయించి మరీ బంధాలకు వీళ్ళిస్తున్న వాల్యూ నిజంగా గొప్పది, ఆచరణాత్మకమైనది.